హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. మన సబ్స్క్రైబ్ అడిగిన మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఈ టైప్లో మాకు కావాలి, ఒక్కసారి చేసి చూపించగలరా అని అడిగారు. అందుకోసం అనేసి దీన్ని చేసి చూపించాను. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి. దీన్ని దేనిలోకైనా సరే వాడుకోవచ్చు. అంటే వేడివేడి అన్నంలోకైనా సరే, వెజ్ బిర్యానీలోకైనా సరే, ఇంకా చపాతీలోకైనా, దోశలోకైనా, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దాన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వచ్చిందో చూసేద్దామా. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు తీసుకునేసి ఇలా శుభ్రంగా ఒలిసి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఇవి శుభ్రంగా ఒలిసిన వాటిని తీసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసి, ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూను, ఆయిల్ 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత 2 గ్లాసులు వాటరు. అంటే ఇవి కొంచెం మునిగేంత వరకు అయితే మనం నీటిని అయితే పోసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అయితే ఈ గోరుచిక్కుడుకాయ దబ్బలన్నీ మునిగిపోవాలి. ఇప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మంట హైలో ఉంచుకునేసి 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసేపు అలా స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం వేడి చల్లారనిచ్చి, అంటే ఎయిర్ పోనిచ్చి, అప్పుడు మనం మూత తీసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఇవి దబ్బలు సూపర్గా ఉడికిపోతాయండి. అంటే 3వ విజిల్ వచ్చిందంటేనేమో కరిగిపోయేలాగా ఉడికిపోతాయి. అందుకనేసి 2 విజిల్స్ రానిచ్చి కొంచెం సేపు అలా మాగనివ్వాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలని కాస్త ముక్కలు నలిపి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకునేసి దీన్ని ఇలా కొంచెం సన్న మంట మీద ఎర్రడాలుగా వేగనిచ్చుకోవాలి. ఇలా మంచి ఎర్రగా అయితే వీటినైతే రానిచ్చుకోవాలి, కలర్ మారకుండా చూసుకునేసి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి, పెద్ద అయితే 2 గడ్డలు, చిన్నవి అయితే ఒక 3 గడ్డలు. ఓకేనా. వీటిని కొంచెం చిన్నగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వేసిన తర్వాత ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఆనియన్స్ని రానిచ్చుకోవాలి. ఓకేనా. అది సన్న మంట మీద ఫ్రై చేయండి, రుచి వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసి ఈ పసుపు దీంట్లో బాగా కలిసే విధంగా మనం ఇలా కలుపుతూనే బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇలా బాగా పట్టనిచ్చి ఇప్పుడు కట్ చేసిన టమోటాలు, ఇవి కూడా మంచి ఎర్రటి పండ్లండి వేసి, ఆ తర్వాత సాల్ట్ అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మెత్తగా గుజ్జులాగా తయారైపోతుంది. అది మంచి ఎర్రటి పండ్లు కదండి, అంటే మరి మెత్తటి మాత్రం పనిచేయవండి, గట్టిగా ఎర్రగా ఉండాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గోరుచిక్కుడుకాయ దబ్బలు ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిలా అవి నీళ్లు వడవనిచ్చి ఆ దబ్బల్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ నీరు అందులో పోషక విలువలు ఉంటాయి కదండి, ఆ నీరు మనకి అవసరమైతే పోసుకోవచ్చు. కానీ అయితే ఇందులో నీరు పోసే విధానం అయితే లేదు. ఓకేనా. ఇది కొంచెం గుత్తగా మంచి గట్టిగా తినడానికి చాలా బాగా ఆ విధంగా తయారు చేయబడింది. ఓకేనా. ఇప్పుడు ఈ టమోటాలు ఇవన్నీ బాగా ఇలా కలిపేసుకునేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు ఈ టమోటా ఈ పేస్ట్లో ఏంటంటే ఈ గోరుచిక్కుడుకాయ దబ్బల్ని బాగా ఇలా ఇనకనివ్వాలి. అప్పుడు బాగా పీల్చుకునేసి మంచి కమ్మటి వాసనతోనే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం, ఆ తర్వాత ఒక పిడికిడు కరివేపాకు రెమ్మలు. ఓకేనా. అంటే స్పైసీ కొంచెం దీంట్లో ఎక్కువైతే అవసరం లేదండి, సరిపోతుంది 1 టేబుల్ స్పూన్. ఒకవేళ మేము స్పైసీ తినగలం అనుకున్న వాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోండి, ఇబ్బంది లేదు. దాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆ కారం వాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలా తిరగేసుకుంటూ సన్నమంట మీద కొంచెం వాడనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ కారము ఇదంతా బాగా పీల్చుకునేసి దబ్బ ఇంకా రుచిగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా తయారైనాక ఇప్పుడు కొత్తిమీర, దాన్ని శుభ్రంగా కడిగి ఇరిసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని ఒక్కసారి అలా తిరగేసుకోవాలండి. తిరగేసిన తర్వాత ఇప్పుడు మనం ఆఖరిని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. అది దేని గురించి, సాల్టు ఇవి కానీ కరెక్ట్ సరిపోయినాయా.
అద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ కూరలు వంటలు చేయడంలో కొంచెం ఎక్స్‌పర్ట్ అయితేనే మాత్రం వాళ్ళు వాసనతోనే సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదనేది వాళ్ళు గమనించేస్తారు. ఒకవేళ కొత్త వాళ్ళైతే గనక ఒక దెబ్బ నోట్లో పెట్టుకొని తిని చూసి అప్పుడు సాల్ట్ ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఓకేనా? నేనైతే ఇవాళ మాత్రం చపాతీలోకి ఈ కర్రీని చేసుకున్నానండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేనేంటంటే ఇది అన్నింటిలో కల్లా బెస్ట్‌గా దేంట్లోకి ఉంటుందంటే వేడి వేడి రైస్‌లోకి, వేడి వేడి వెజ్ బిర్యానీలోకి, ఇలా చపాతీలోకి. వీటి మూడిట్లోకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఈ టైప్‌లో చేయండి. ఓకే. మళ్ళీ కలుద్దాం.